పబ్బా జ్యోతి గారు 2 వినామాలు చేశారు సార్. మేము వాళ్ళ తరపున పోటీ ఉన్న నలుగురం గెలిచినాం. 6 నెంబర్ మాయే. ఈ 6 నెంబర్లకే ఇద్దరిని ఎప్పుడు కొనుక్కున్నారో తెలియదు. డబల్ గేమ్ ఆడిండ్రు సార్. సార్ మేము తిరుగుతుంటే భార్యకి భర్తకి వచ్చారు. భర్తకి వచ్చినప్పుడు అనుమానం వచ్చింది. ఏం కళ్యాణం వల్ల తెల్లారి మాకే వచ్చింది. మాకే వచ్చినాక ఇప్పుడు వార్డు నెంబర్ పూరా గెలిచినాక పోయి సర్పంచ్గా గెలిచినాక ఆడ పోయి వాళ్ళతో ఉన్నది. వాళ్ళతో ఉన్న వాళ్ళు 8 మంది సార్. లేదు సార్, 6 మేమే సార్. మేము ఆ లింగమ్మని మేమే వినామా చేసినాం. ఇప్పుడు మేమున్న నలుగురం సర్పంచ్ ఒకటి కీలకమైంది. అటైంది. ఆ అభ్యర్థి అంటే మాకు ఇష్టం లేదు సార్. మోసం చేశారు. ఇద్దరిని మేమే యునానిమస్గా తీసుకున్నాం. మాకు ఓటేస్తారు అనుకొని మా పక్క పొంటే ఉన్నారు ఉండి ఇప్పుడు తీరా గెలిచే వరకు వాళ్ళు బయటపడ్డాక లింగమ్మకు ఇవ్వాలి అని అన్నారు సార్. మమ్మల్ని మేమే ఉండి మేమే యునానిమస్ గెలిపించి మా ఎంబడి ఉంటుంది అనుకుంటే తెల్లారి వరకు మారి మాకు ఎన్నుపొడి వచ్చింది కాబట్టి మేము లింగమ్మకి ఇవ్వడానికి మేము ఒప్పుకుంటలేము. ఆడ అయిపోయినా కానీ మేము వార్డు నెంబర్గా గెలిచినట్టు కూడా మేము ఓటు మీద గెలిచిన వాళ్ళం. వాళ్ళు వినానిమస్ అయిన వాళ్ళు. మేము ఇప్పుడు 3 ఉన్నాం సార్, 4 ఉన్నాం వార్డు నెంబర్లో. మేము గెలవనట్టే సార్. మేము ఆడ సంతకం కూడా తీసుకోవాలి. మేము రిజిస్టర్ మీద సంతకం కూడా చేయాలి. ఈ పరిస్థితి మనం ఒకసారి చూపెట్టచ్చు. పోలింగ్ ముగిసిన తర్వాత బాక్సులను తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నుంచి వీరికి పోలీస్ బందోబస్తు మధ్య ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. రీకౌంటింగ్ జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ నుండి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. చెప్పక్క ఏం జరిగింది? ఎందుకు మీ గొడవ ఎందుకైంది అక్క? గొడవ లేదు, మమ్మల్ని మోసం చేసి వాళ్ళు వీళ్ళు ఫస్ట్ మాకే ఉండే పబ్బా జ్యోతికయ్యి, ఆ లింగమ్మ, ఆ శంకరి మాకయ్య ఉండే. వీళ్ళు మాకయ్య వార్డు నెంబర్ ఈయనే పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరిని యునానిమస్ చేసిండు. మాకు పోటీకి ఆ తాడిసీను వేరేటోళ్ళని మాకు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, అధికారులు మిమ్మల్ని ఎవరు మోసం చేయలేదు, మీ వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. ఇక మా వాళ్ళు చేసిందా అధికారులు చేసిందా అది మాకు తెలియదు. ఇప్పుడు మీరు ఏం చూసినాం మేము? వాళ్ళు మాకేం చెప్పారు? వాళ్ళే మాట్లాడుకున్నారు. మరి మీరు ఉంటాలా అని మమ్మల్ని అడగలే. ఎవరు వచ్చి మమ్మల్ని అడగలేదు. సర్పంచ్ వచ్చి అడిగిండా? సర్పంచ్ రాలేదు. ఆ లింగమ్మ దగ్గరికి పోయాడు, లింగమ్మని అడిగిండు. అంటే లింగమ్మ ఒకటి కనబడగా మేము కనబడలేదు అక్కడ. మేము ఎస్టీ వాళ్ళం ఉన్నాం కాబట్టి మాకు కావాలని మేము అడిగినాం. ఉప సర్పంచ్కి మేము అడిగినాం. మాకు ఈ సర్పంచ్ ఓడిపోయింది కాబట్టి మేము ఉప సర్పంచ్ మేము ఉంటాం. మళ్ళీ ఒకవేళ మార్చుకోవాలనుకుంటే మళ్ళీ ఆర్డీఓ దగ్గరికి పోవచ్చు, మీరు ఒక అప్లికేషన్ రాసియచ్చు, మీరు మళ్ళీ బల ప్రదర్శన చేయవచ్చు. మీరు 5 ఉంటే మళ్ళీ మీరు ఉప సర్పంచ్ అవుతారు. మేము 5 మేము 6 ఉన్నాము. 6 ఉన్నాం కానీ వాళ్ళిద్దరు అటు పోయిర్రు అన్నట్టు. ఇక ఇప్పుడు గెలిచిండు కదా, అక్కడ గెలిచిన వాళ్ళు అటు పోయిండు. ఏసీపీ గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ అంశంలో ఏసీపీ గారు ఏం చెప్తారో ఒకసారి తెలుసుకుందాం. ఓవరాల్ అంశంలో ప్రశాంతంగా 3వ విడత పోలింగ్ ముగిసింది. కానీ ఈ బావరావుపేట అంశం కాస్త కలవరపెట్టే అంశంగా మారింది. దీనిపై ఏసీపీ గారు ఏం చెప్తారో ఒకసారి తెలుసు. ఏంటి సార్, ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల్లో బావరావుపేట కలవరపడిచింది పోలీసులు అంటే జనరల్గా ఏంటంటే కౌంట్ చేసే కాడ జర కొద్దిగా ఇదైంది. దాన్ని మళ్ళీ మనం ఓపెన్గా వీడియోగ్రఫీ పెట్టి చేయించడం జరిగింది. అభ్యర్థులు ఇద్దరు కూడా ఒప్పుకొని 2 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. కత్తెర ప్రాబ్లం ఏం లేదు. ఆ కౌంటింగ్ చేసే కాడ కొద్దిగా కౌంటింగ్ తొందరపాటుతో ఇదంతా జరిగింది. అంటే సమాచారం మిస్అండర్స్టాండింగ్ అట్లేం. ఇవన్నీ ఇట్లాంటివి జరుగుతాయి. చిన్న గ్రామాలలో టై అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. మన దగ్గర 3 చోట్ల అయినాయి. రాజారాంపల్లిలో అక్కడ అయింది, తర్వాత పెగడపల్లిలో కూడా ఇట్లనే ఇదైంది. తక్కువ ఓట్లతో కాడ రికౌంటింగ్ షెట్పల్లి కూడా 5 ఓట్స్తో రికౌంటింగ్ అయింది. ఒక 4-5 చోట్ల చిన్న విలేజ్లలో ఛాన్స్ ఇస్ దేర్. ఏం చెప్తారు ఒక ఏసీపీగా ఈ గ్రామస్తులకు మీరు ఏం చెప్తారు? సంయమనంతో పాటించాలా. అందరూ కూడా మనకు గెలుపు ఓటంలు అనేటివి సహజం.
మనం దేనైనా సాంఘీకరించాలో ఒక్కోటి కొంతమంది టాస్లో కూడా ఓడిపోయిన వాళ్ళు ఉంటారు. అందరూ కూడా సహమనం పాటించి సిబ్బందికి అందరికీ సహకరించవలసిందే కోరుచున్నాను. ఇది పరిస్థితి. ఇప్పుడు 11 అవుతుంది. ఈ సమయంలో రీకౌంటింగ్ జరిగింది. రీకౌంటింగ్ తర్వాత పోలీసులు ఇరు పక్షాలను నచ్చజెప్పే ప్రయత్నం, వీడియోగ్రఫీ ద్వారా ఓట్ల లెక్కింపు రీకౌంటింగ్ జరిగింది. దీంట్లో కొంత అందులోనే కన్ఫ్యూజన్గా ఉన్న పరిస్థితి. దాంట్లో నుండి బయటికి రావడానికి తెలుసుకోవడానికి సమయం పట్టింది. ఇప్పుడు అందరూ కూడా సహకరించాలి, సమన్వయం పాటించాలి. అనంతరం ఇక్కడ నుంచి సజావుగా సాగే విధంగా ఉండాలి. ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారని మార్నింగే ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఏసీపీ గారు మాట్లాడిన పరిస్థితి. కొన్ని ప్లేసులలో టై అయినాయి, టాసులు కూడా నడిచినాయి. అయితే ఈ అంశాన్ని అందరూ గెలుపోవటంని స్వీకరించాలి. స్వీకరించిన అనంతరమే ముందుకు వెళ్ళగలుగుతున్నాం. డెమోక్రటిక్ సిస్టంలో ఇదంతా భాగమని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.